మాట్లాడాం ఓకే. నేను అప్పటికి చెప్పా ఏమండి ఈ స్క్రిప్ట్ అంతా తీసేసి రియల్ వేసుకోండి అంటే లేదు పర్లేదు నేను చెప్పింది స్క్రిప్ట్ అని కూడా 10 minutes మాత్రమే ఉంది. అది కూడా మీరు చెప్పింది నాకు ఫ్యామిలీ ఉన్నారు, మీ నాన్నగారు గురించి మీరు చేశారు వీడియోస్ సంథింగ్ చెప్పారు అంతే. ఒక 5 minutes మీద ఉంది అనుకుంటా. 3 to 5 minutes లో మీద అయిపోయింది. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి సేమ్ కంటిన్యూ. నాకు అదే అనిపించింది, ముందంతా 20 minutes స్క్రిప్ట్ అన్నప్పుడు తర్వాత 10 minutes లో ఎందుకు ఇవిడ రియాక్ట్ అవ్వలేకపోయారు, దాన్ని ఎంకరేజ్ చేశారంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఉందా? ఇప్పుడు కెమెరాలు ఉన్నాయండి, మీరు యాంకర్ గారు ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి, కెమెరామెన్ గారు ఉన్నారు, అందరూ ఉంటారు. మేము ఇక్కడ ఏం చెప్తున్నాం అని నాకు ముందే షార్ట్ టెంపర్. నేను ఆ షార్ట్ టెంపర్ చూపించాను అనుకోండి, వచ్చిన షార్ట్ టెంపర్ 1 నిమిషమే అయినా కానీ నన్ను భరించలేరు. అక్కడ ఏముంటావు పగలు కొట్టేస్తా, ఎవడు రాంగ్ మాట్లాడతాడు గో పగలు కొట్టేస్తా, ఏం చేస్తాను కూడా తెలియదు. అంటే రాంగ్ ఉంటే నేను ఎలాంటి దాన్ని అంటే మాట్లాడతా మంచిగుంటా భరించలేక ఇంకా కొట్టేస్తా. అలా అవ్వద్దు అని చెప్పి నేను కూల్గా ఉండి అయిపోయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ పెట్టినాక కూడా నేను అడగడం జరిగింది వెంకీకి, ఇదంతా ఏంట్రా నువ్వు అంటే అలా ఏమైంది అన్నాడు. తర్వాత నేను తినకు కూడా చెప్పాను, యాంకర్ గారికి కూడా చెప్తే ఆ మనియారు ఓకే పర్సనల్గా మళ్ళీ ఒకసారి వీడియో తీసుకొని పెట్టుకుందాంలే ఏం కాదు, ఏదో అలా వెళ్తుంది అంతే, అదంతా నిజం అనుకుంటే వాళ్ళు ఇది, ఎందుకంటే అదంతా నిజం కాదని మనం రివీల్ చేశాం కదా అని అనేటట్టుగా పాపం తను కూడా చెప్పారు. సపరేట్గా కూడా నీకు ఇంటర్వ్యూ చేసుకుందాంలే వేద్దాము అని చెప్పారు. సో ఇక్కడ రాంగ్ ఎవరంటే వెంకీ. ఎందుకంటే తనకి స్టాప్ చేయమని మేము చెప్పినా కానీ మైక్ సెట్ ఆపట్ల, నోరు అది వాక్కుంటే వెళ్ళిపోతున్నాడు. యాంకర్ గారు సరే మీరు ఆగండి 1 నిమిషం ఆంటీని అడుగుదాం క్వశ్చన్స్ అన్నప్పుడు కూడా నన్ను అడిగే నా పర్సనల్ నా ఫ్యామిలీ క్వశ్చన్స్లో కూడా మధ్యలో దూరిపోయి చెప్తున్నాడు. అంటే తనకు తెలియదు, నన్ను అడిగినప్పుడు నా ఫ్యామిలీ ఏంటి నేనేంటి నా లైఫ్ ఏంటి తనకు తెలియదు కదా. అయినా కానీ పాపం నేను చెప్తుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే అలా కాదా, హీరోయిన్ అయితే ఇలా కాదా, హీరో చిరంజీవి గారు పెళ్ళం ఊరుకుంది, వాళ్ళ పెళ్ళం ఊరుకుంది అని మధ్యలో దూరి చెప్పాడు. అంటే చిరంజీవి గారు అయినా కానీ అందరితో ఇప్పుడు అంటే తను చెప్పింది తప్పు అనట్లేదు, పాయింట్సే నాకే ఎంకరేజ్ చేశాడు, కానీ నేను చెప్పాల్సినవి కూడా తనే చెప్తున్నాడు. అది అక్కడ కూడా స్క్రిప్ట్ చేయడము పెద్ద లాస్. ఓకే, తన తర్వాత మళ్ళీ వీడియోస్ చేస్తారా మరి? ఈ ఎఫెక్ట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? లైఫ్ లాంగ్ ఏం ఉండదండి, మనకి ఎవరు పేమెంట్ ఇస్తే వాళ్ళతో వీడియోలు చేస్తాం అంతే. లైఫ్ లాంగ్ ఉండడం వెంకీతో మళ్ళీ వీడియోస్ చేసేస్తారు తెలియదు మనకి. తను వచ్చాడు అనుకోండి ఊరు నుంచి, తను ఊరు వెళ్ళాను అన్నారు, ఒకవేళ వచ్చి వీడియోలు చేయాలన్నాడు అనుకోండి పేమెంట్ ఇస్తాడు చేస్తాను. సో తర్వాత నెక్స్ట్ రీసెంట్ గా మన బెజవాడ కృష్ణ ఆ అబ్బాయి కూడా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా జరిగింది, లైక్ అమ్మాయిల గురించి అని చెప్పి మాట్లాడడం జరిగింది. తనతో కూడా మీరు వర్క్ చేస్తారు కదా? అవునండి, బెజవాడ కృష్ణ నా ఫ్రెండే. ఓకే, సో తను రియాలిటీలో ఎలా ఉంటాడు, నిజంగా అమ్మాయిల్ని వాడుకునే టైపా? మీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశారా? అలా ఏమి ఉండదండి. యాక్చువల్గా అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, అమ్మాయిల గురించి ఇంటర్వ్యూ ఇచ్చింది అఖిల్, కోఆర్డినేటర్స్ గురించి అఖిల్ అన్నమాట, బెజవాడ కృష్ణ కాదు. బెజవాడ కృష్ణ అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు, అఖిల్ కూడా చేసుకుంటాడు, మేము చేసుకుంటాం, వీళ్ళు నాకు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా కానండి బయట చూసిన దాన్ని నిజం అనుకోవడం తప్పు నాకు తెలిసి. వీడియోలో చూసిందన్న వీడియో అంటే బయట అంటే వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ బయటకు వదులుతాం కదా, అవి చూసి వీడియోని బట్టి మనం మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దని నా ఒపీనియన్. ఇప్పుడు వాళ్ళిద్దరు నా ఫ్రెండ్సే, ఇప్పుడు నేను వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది, వాళ్ళ మాటతత్వం ఎలాంటిది నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీలాంటి బయట కొంతమంది ఉంటారు కదా, మీరు కాకుండా బయట జనాలు వీడియోలు చూసేవాళ్ళు, ఓకే వీడు రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు వీడియోలు చేస్తున్నాడు వీడు ఆ టైపు, లేకపోతే వీడు రోజుకు ఒక అమ్మాయిని కోఆర్డినేట్ చేస్తున్నాడు లేకపోతే షూటింగ్ పంపిస్తున్నాడు వీడు ఈ టైపు అని అనుకోవడం రాంగు, లేదా ఈ ఆంటీ 10 మందితో తిరుగుతుంది ఆ టైప్ అనుకోవడం కూడా రాంగ్. మంచోళ్ళు వాళ్ళే నిజంగా, జస్ట్ వీడియోల వరకే. ఓకే, మీరు ఎప్పుడన్నా పర్సనల్ గా ఏదైనా ఈ వీడియోస్ పరంగా కానీ లేదంటే ఎవరైనా మీకు రాంగ్ గా మెసేజ్ పెడుతూ పర్సనల్ గా పిచ్చి పిచ్చి చేయడం కానీ వీటి వల్ల బాధపడ్డ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అలాంటి పిచ్చి మెసేజ్ ఏమన్నా వచ్చినాయా మీకు? నేను యాక్చువల్ గా బాధపడే టైప్ కాదండి, అవతలోడికి తొక్కిన బాధ పెట్టే టైప్. బాధ కూడా పెట్టను, వాడి దీనికి ఎందుకు మెసేజ్ పెట్టానా అని ఆడే బాధేసుకోవాలి. ఏం చేస్తారు? ఏముండదండి, ఫస్ట్ చూస్తాను, ఒక 4-5 కామెంట్లు చూస్తాను, వాడు ఊకే వాగుతా ఉన్నాడు, ఒక వీడియో తీస్తా పచ్చి బూతులు వేసేస్తా. ఆల్రెడీ నా ఇన్స్టాలో కూడా ఒక 2 ఉంటాయండి, ఆడైతే ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయి, ఆంటీ నీ కాలు పట్టుకుంటా వీడియో డిలీట్ చేయి, లైవ్ పెట్టి తిట్టా. ఏముండదు, వట్టిగా బోలోజీ సాంగ్ బాట ఉంటుంది, నేను డ్యాన్స్ చేస్తాను అంతే, నాకు వచ్చినా నేను చేసుకుంటాను, నీకు నచ్చితే లేకుండా లేదు, అందులో ఏ రాంగ్ ఉండదండి. బ్యాడ్ కామెంట్ పెట్టాడు, ఫస్ట్ కామెంట్కి రిప్లై ఇచ్చాను,
బలిసి కొట్టుకుంటున్నావు, నీకు వంగు పెట్టేయాలి అని పెట్టాడు. ఫస్ట్ నేను దానికి రిప్లై పెట్టాను, దాంట్లో రాంగ్ ఏముందో కళ్ళు పెట్టి చూడు, నేను అందులో ఏం ఎక్స్పోజ్ లేదు, ఏం తప్పలేదండి. అడిగాడు, నేను అడిగితే దానికి నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని ఏదో పెట్టాడు. అంతే, వెంటనే లైవ్లోకి వెళ్ళిపోయాను. లైవ్ పెట్టా, ఆ లైవ్లోకి ఆడు కూడా వచ్చాడు. రావాలనే నేను పెట్టా, ఆడొచ్చాడు. ఇంకా తిట్టా, ఆడి పేరు శివ, ఐడి శివ అంట, ఎవడో శివ అది ఇది అని చెప్పి మొత్తం బూతులే, ఇంకా పచ్చి పురాణం ఉంటుంది అందులో. పచ్చికి తిట్టిన. చాలామంది ఎందుకులే వదిలేసే, వాడితో నీకెందుకు, ఐడి కూడా లేదు వాడికి, ప్రొఫైల్ లేదు, ఒక వీడియో లేదు, ఒక ఫోటో లేదు. ఇలాంటి నా బట్టలు వచ్చి పెట్టేది ఏంటి? దమ్ముంటే ప్రొఫైల్ వీడియోలు అన్నీ పెట్టుకొని కామెంట్ పెట్టు, బ్యాడ్ కామెంట్. ఏమీ లేకుండా దొంగవి ఐడియాలు తెచ్చేసి, బూతులు వస్తాయి కానీ ఆపేసుకుంటున్నా, దొంగ ఐడియాలు తెచ్చేసి పెట్టేసుకొని ఏముండదు అక్కడ ఉట్టి బొమ్మ ఒకటి ఎవడ నువ్వు పెట్టేసుకుంటారు. కామెంట్లు, చేతిలో ఫోన్ ఉంది, చేతులు నొప్పి వచ్చేదాకా పెట్టేస్తారు. అవసరం అండి? తిట్టిని 2 ఉంటాయి నావి, ఉంచి డిలీట్ చేయలే. ఓకే, ఎవరికైనా నేను ఇచ్చేస్తా, ఎప్పుడుదప్పుడే కాదే ఇచ్చేస్తా. ఓకే. ఇంకొకటి కూడా మీకు రెగ్యులర్ కమెంట్ ఒకటి ఉంటుంది, ఆంటీ నేను మీకు యూట్యూబ్ లో ఫస్ట్ లైక్ కొట్టాను, ఆంటీ మీకు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కమెంట్ పెట్టాను, నాకు లైక్ కొట్టండి, నాకు రిప్లై ఇవ్వండి అని. బిగ్గెస్ట్ ఫ్యాన్ మీకు. అవును, చాలా మంది ఉన్నారండి అలాగ పెడతారు, కానీ ఆయనకు మాత్రమే స్పెషల్ గా మీరు రిప్లై కూడా పెట్టినట్టున్నారు. నిన్నే పెట్టా. అది కూడా ఎలాగంటే పాపం తను ఊకే రోజు అదే పనిలో ఉన్నాడు. ఇంకా సరే మనం రిప్లై పెట్టినంత మాత్రాన మనం ఏం ఆస్తి ఇచ్చేయట్లేదుగా, ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ చేసినందుకు అని పెట్టా. ఓకే, అంతే. థ్యాంక్ యూ అల్లుడు అని పెట్టాల్సింది. తమ్ముడని పెడదాం అనుకున్నా, ఆంటీ అని పిలిచాడు కదా పాపం, అల్లుడు అని పెట్టాలి. తమ్ముడని పెడదాం అనుకున్నా, పాపం ఎందుకులే. ఇప్పుడు ఎవరికో ఏదో ఫీలింగ్ ఉంటది, అది మనం ఎందుకు బ్రేక్ చేయాలి, మనలో లేదు కదా. ఓకే, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకూడదు అది అలా. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో పూజనో లేకపోతే స్టూడియో పూజ, ఆఫీస్ లో పూజనో చేసుకుంటారు. మీరేంటండి కృష్ణకాంత్ పార్క్ దగ్గర పూజలు చేశారు అంటే? కృష్ణకాంత్ పార్క్ అనేది చాలా కలిసి వచ్చిన అడ్డానా అందరికి? ఓకే, ఎందుకంటే యూట్యూబర్స్ చాలా మంది అక్కడే ఈవినింగ్ అయ్యే వరకు ఉంటారు. మీడియా అందరూ మన ఏంటి మూవీ రివ్యూస్ కోసం కావచ్చు, ఇంకా దేని గురించి అయినా కెమెరా మీడియాలు అన్ని అక్కడ ఉంటాయి. నెక్స్ట్ యూట్యూబర్స్ కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి కృష్ణకాంత పార్క్ లో వీడియోస్ చేసుకోవడం జరుగుతుంది, బయట చేసుకోవడం జరుగుతుంది. అందుకని నేను యూట్యూబ్ లోగో చేయించి అక్కడ పూజ చేద్దాము అని. చేతబడి ఏమైనా చేశారా? నార్మల్ దేవుడి పూజ చేశారా? యూట్యూబ్ కే పూజ, దేవుడికి చేయలేదు, చేతబడి చేయలేదు, యూట్యూబ్ కి మాత్రమే. జై యూట్యూబ్. ఈ మంత్రాలు ఎక్కడ కనిపెట్టారు? నేనేనండి. జై యూట్యూబ్, జై యూట్యూబ్ అంతే. జై గూగుల్ తల్లి, జై యూట్యూబ్. మీరు ఒక్కరే చేశారా? అది కూడా వీడియో అక్కడికి కూడా మీ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. నేనే పిలిచానండి, నేను ఇలా వీడియో చేసుకుంటున్నాను రా అంటే వచ్చారు. ఇప్పుడు వీడియోలు వాళ్ళు చేయాలనుకో, ఇలా వీడియో చేసుకుని రా అంటే నాకు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, నాకు కావాలంటే నేను ఫోన్ చేస్తే వాళ్ళు. సో ఇప్పుడు మీది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇది? ఓన్ గా పెట్టుకున్నాను. మీరు సెపరేట్ గా పెట్టుకున్నారు. ఎలాంటి కంటెంట్ చేయబోతున్నారు? నాకు అవేం లేవండి, పలానా కంటెంట్ అవన్నీ ఉండవు నాకు. నేను ఇప్పుడు షూట్కి వెళ్ళాను అనుకోండి, నేను పలానా షూట్కి వచ్చాను, పలానా కాస్ట్యూమ్ వేసుకున్నాను, ఇక్కడ ఉన్నాను, అది ఏదో చెప్పుకుంటాను. నాకు ఇంకేదైనా రీల్స్ అవి నచ్చాయి అనుకోండి, రీల్స్ తీసుకుంటాను, అవే చేసుకుంటాను, అంతే. కంటెంట్ అనే. సో ఇప్పటి వరకు మీరు వేరే వాళ్ళ దగ్గర పేమెంట్ తీసుకొని వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ అనే ఒకటి తీసుకొచ్చారు కదా, సో ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి పేమెంట్స్ అంటే ఇచ్చి వాళ్ళని కూడా పిలిపించుకోవాలి. చేసాను. అంత ఫినాన్షియల్ గా సెట్ అయ్యారా? ఆల్రెడీ ఇప్పుడు కాదు కానీ ఒక 3-4 months బ్యాక్ చేసుకున్నానండి. ఏంటంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ కంటెంట్స్ నా దాంట్లో ఉంటాయి యూట్యూబ్లో. అత్త ఏదో సంథింగ్ ఏవో టైటిల్స్ ఉన్నాయి, అవి నేను ఒక 5-6 వీడియోస్ అవి చేసుకున్నాను. ఒక 10 వరకు అప్లోడ్ చేశాను. 10 minutes ఉంటాయి అన్నమాట అవి. ఆ వీడియోస్కి నేను పేమెంట్ ఇచ్చుకున్నాను, కెమెరామెన్ పెట్టుకున్నాను, లొకేషన్కి రెంట్ పే చేసుకున్నాను, ఎడిటింగ్కి మనీ పే చేసుకున్నాను, అన్నీ చేసుకొని పెట్టుకున్నాను.